ఆకాశం నుండి మన్నా కురిసే ముందు వాళ్ళలో ఉన్నదేంటి? ఆకలి. బండలో నీళ్ళు వచ్చే ముందు వాళ్ళలో ఉన్నదేమిటి? దాహం. దాహం అనే సమస్య ఉన్నది కాబట్టే బండలో నుంచి నీళ్ళు వచ్చాయి. ఆకలి అనే సమస్య ఉన్నది కాబట్టే ఆకాశం నుండి ఆహారాన్ని దేవుడిచ్చాడు. అంచేత సమస్య ఉంటేనే పరిష్కారం ఉంటుంది. సమస్య లేదంటే అద్భుతం కూడా లేదు. నిర్గమాకాండము 14వ అధ్యాయం 14వ వచనం చూడండి. నాయకుడు ఎప్పుడూ కూడా బలంగా ఉండాలి. నాయకుడు ఎప్పుడు విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. అప్పుడే ప్రజలను కూడా బలపరచగలుగుతారు, నడిపించగలుగుతారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందారు. వారికి దేవుడు వాగ్దానం చేసింది పాలు తేనెలు ప్రవహించే దేశం, విడిపించింది బానిసత్వంలో నుంచి, నడిపించేది అరణ్య మార్గమున. చాలా ఉజ్జీవంగా, ధైర్యంగా దేవుని స్తుతిస్తూ కొనియాడుతూ ఐగుప్తులను భయపెట్టి మరీ దోచుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఐగుప్తును విడిచిపెట్టి ఇశ్రాయేలు ప్రజలు వచ్చేశారు. ఫరో తప్పనిసరి పరిస్థితిలో పొమ్మని చెప్పాడు. కానీ మళ్ళా ఫరో ఇశ్రాయేలు ప్రజల కొరకు వెంబడిస్తున్నాడు. ఒక విషయం మీరు గమనించండి, సాతానుని విడిచిపెట్టవచ్చు, కానీ సాతాను నిన్ను విడిచిపెట్టడు, వెంబడిస్తాడు. మరలా నిన్ను వెనక్కి రప్పించుకునే ప్రయత్నాలు చేస్తాడు. మరి ఎవరెవరు ఏ నిబంధనలు చేసుకున్నారో నాకు తెలియదు, కానీ ఒకవేళ అటువంటి నిబంధనలు చేసుకుని ఉంటే ఆ నిబంధనలో నుంచి, వడంబడలో నుంచి వెనక్కి రప్పించాలనే ప్రయత్నాలు చేస్తుంటాడు. సాతాను యొక్క లక్షణం ఏంటంటే వాడు యుద్ధాన్ని ఆపడం. అందుకే క్రైస్తవులైన మనము సాతానుతో యుద్ధాన్ని ఆపకూడదు. వాడు పోరాడుతూనే ఉంటాడు కాబట్టి మనం వాడితో పోరాటము చేస్తూనే ఉండాలి. వీళ్ళు మిక్కిలి భయపడ్డారట. ఎవరిని చూచి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మిమ్మల్ని నేను అడుగుతున్నాను, సరైన సమస్య వస్తే ఇప్పుడు మీకున్న విశ్వాసం నిలుస్తుందా అని. మీ జీవితంలో మీకు ఎదురయ్యే సమస్యను ఎదుర్కోవడానికి కావలసిన విశ్వాసం మీలో ఉందా? పరిస్థితులు అన్నీ బాగుంటే నా దేవుడు గొప్పవాడని ఆనందించవచ్చు. దేవుని బిడ్డలారా, కానీ పౌలు ఒక మాట అన్నాడు, జాగ్రత్తగా వినండి, ఆనందించండి. మరలా చెబుతున్నాను, ఆనందించండి అన్నాడు. హల్లెలూయా. ఎక్కడ ఉండి ఉత్తరం రాశాడంటే చెరసాలలో, బంధకాలలో ఉండే ఉత్తరమును రాశాడు. చెరసాలలో ఉండే ఉత్తరం రాశాడు. ఎందుకంటే తన అనుభవం ఏంటంటే కాళ్ళకు బండ వేసి జైల్లో పెట్టినా పాటలు పాడి ప్రార్థించాడు. ఇది ఏ ఆనందం? నీలో ఉన్న ఆనందం ఏంటి అంటే తప్పుగా మీరు అర్థం చేసుకోవద్దు. లోకంలో ఉన్నవన్నీ ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు, తినడానికి తిండి, ధరించుకోవడానికి బట్టలు, జోబులో ఖర్చుకు డబ్బులు అన్నీ ఉన్నప్పుడు ఆనందంగా నువ్వు ఉన్నావు అనుకో, ఈ ఆనందం గురించా? ఆనందం కూడా మన దేవుడు చెప్పింది. అట్టి వ్యక్తులు ఆనందంగా ఉండాలంటే దేవుడు ఏమి ఇవ్వాలి? ఈ లోకంలో కావలసినవన్నీ ఇవ్వాలి. ఆనందం గురించి కాదు దేవుడు చెబుతుంటా. దేవుని బిడ్డలారా, ఏ ఆనందం అంటే చూడండి, హబక్కూకు అంటాడు. హబక్కూకు 3వ అధ్యాయం 17, 18, 19 చదవండి. అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకి రాకపోయినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించుదను. చెప్పండి, కూడా దేవుని స్తుతించండి. ఇది ఏ ఆనందం చెప్పండి? పౌలు ఏ ఆనందం చెప్పాడు?
దేవుడు ఏ ఆనందాన్ని ఇచ్చాడు మనకి? దేవుడు ఏ సంతోషాన్ని ఇచ్చాడు? ఈ ఆనందం మన హృదయంలో కలిగి ఉండాలి. అంజూరం చెట్లు పూయకపోయినా పర్వాలేదు, సాలలో పశువు లేకపోయినా పర్వాలేదు, ఒలివ చెట్లు ఏమైనా పర్వాలేదు, కానీ నేను దేవునిలో ఆనందిస్తాను. రోగాలున్నా పర్వాలేదు, ఆర్థిక ఇబ్బందులున్నా పర్వాలేదు, నా చుట్టూ సమస్యలున్నా పర్వాలేదు, శోధనలున్నా పర్వాలేదు, నా జోబులో డబ్బులు లేకపోయినా పర్వాలేదు, కొత్త వస్త్రాలు లేకపోయినా పర్వాలేదు, సరైన బట్టలు లేకపోయినా పర్వాలేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా పర్వాలేదు, నా చుట్టూ సమస్యలున్నా పర్వాలేదు, నేను దేవుల్లో ఆనందిస్తాను. అదండి ఆ ఆనందాన్ని దేవుడు ఇస్తాడు. లోకంలో ఉన్న వారికి నీకు తేడా ఏంటి తెలుసా? అన్నింటి మధ్య వాళ్ళు నలిగిపోతారు, ఆ అన్నిటి మధ్య నువ్వు సంతోషంగా ఆనందం కనిపిస్తావు. ఎందుకంటే తర్వాత వచనం చదవండి. నా రక్షణ కర్త అయిన దేవుని యందు నేను సంతోషిస్తాను. ప్రభువు యెహోవాయే నా బలము. నా బలం ఎవరు? నా బలము దేవుడు. ఆమేన్. అలాగ అనుకోకపోతే నువ్వు ఎందుకు దేవుడిని నమ్మి? నీ బలము దేవుడు. ఏమన్నాడు? నా బలము దేవుడు, ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయను. హల్లెలూయా. అంటే లేడి కాలవాలంటే ఒకసారి కాలువ చూసుకుందాం. అయ్యో అలాగే ఉన్నాయి. లేడి కాలవలే అంటే లేడి ఎగురుతుంది, గంతుతుంది, జంపులు వేస్తుంది. మనమా జోబులో డబ్బులు ఒకలా నడుస్తాం, జోబులో డబ్బులు లేకపోతే ఒకలా నడుస్తాం. మన పరిస్థితులు వేరుగా ఉంటాయి. బాధ ఉంటే ఒకలాగా ఉంటాం, బాధ లేకపోతే ఇంకోలాగా ఉంటాం. నిజం చెప్తున్నాను నేను, ఇది నిజమైన భక్తి కాదు. నీ కాళ్ళను లేడి వలె కాలచేయను, ఉన్నత స్థలముల మీద ఆయనను నిలుపును. మంచి హై పొజిషన్లో దేవుడు ఏం చేస్తాడు? నిలవబెడతాడు. హై పొజిషన్లో నిలవబెడతాడు. జరగబో వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఎర్ర సముద్రం దగ్గర వీళ్ళు ఏం చేశారు? భయపడిపోయారు. భయపడిపోయి దేవునికి ఏం చేశారండి? ప్రార్థన చేశారు. ఇశ్రాయేలు ప్రజలలో ఉన్న బలహీనత ఏంటంటే, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 1వ వచనం చూడండి. దేవుని బిడ్డలారా, సందర్భం చెప్తున్నాను మీతోటి. ఎన్నో అద్భుతాలు చూశారు. ఎర్ర సముద్రం పాయలైంది, 6 నేలను నడిచారు. ఆకాశంలో మన్నా కురుస్తుంది, తిన్నారు, తింటున్నారు. బండలో నుంచి నీళ్ళు వచ్చాయి, త్రాగారు, తృప్తి పొందారు. ప్రయాణం కొనసాగుతుంది. ఇక దగ్గరకు వచ్చేసారు. కనానులో ఎంటర్ అయ్యే సమయం దగ్గర పడింది. మోషే 12 గోత్రాల్లోంచి 12 మందిని ఎంపిక చేసి పంపించాడు. ఈ 12 మంది వెళ్ళారు. రహస్యంగా వెళ్ళి ఆ దేశాన్ని వేగి చూశారు. వేగి చూసి అక్కడ వెన్నెలు చూసి, పంటను చూసి, ఫలాలు చూసి, ఇవన్నీ బాగానే ఉన్నాయి, సంతోషించారు. దేవుడు ఇటువంటి దేశాన్ని ఇస్తున్నాడు అనుకున్నారు. అక్కడ మనుషులను చూశారు, వాళ్ళ పర్సనాలిటీ చూశారు, వీళ్ళని చూసుకున్నారు. గుండె దిగి జారిపోయింది. వీళ్ళని జయించా ఈ దేశంలోకి మనం అడుగు పెట్టగలమా? వీళ్ళు జయించటం మన వలన కాదు. ఈ ఆత్మ పని చేస్తుంది అంటారు. మీరు చెప్పండి నాతోటి, ఇలా పనిచేసే ఆత్మ ఏది? ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇటువంటి అప్పుడే నీలో ఆత్మ ఉన్నదో లేదో తెలిసేది. నువ్వు ఆత్మపూర్వకంగా నింపబడి ఉన్నావో తెలిసేది ఇక్కడే. ఆ పిరికితనము నీలో వచ్చింది అంటే దేవుని వాక్యం చెబుతుంది, పిరికితనము గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు అట. దేవుని ఆత్మ నీలో ఉంటే పిరికితనం ఎందుకు వచ్చింది? దానికి సమాధానం కావాలి నాకు. ధైర్యమును ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని దేవుడు మనకిచ్చాడు.
ఏ పరిస్థితులైనా నీలో కనిపించాల్సింది ధైర్యం. ఏ సిచ్యువేషన్లోనైనా నీకు కనిపించాల్సింది ధైర్యం. సముద్రమే పాయలైపోయింది, 6 నెలలు నడిచావే, నీ శత్రువులు నీట మునిగిపోయి శవాలుగా కొట్టుకుపోయారే, వీళ్ళకెందుకు మళ్ళా వీళ్ళకి భయపడాలి? దేవుని బిడ్డలారా, వీళ్ళు అవిశ్వాసమును బట్టి వారు అలాగునా ఉన్నారు. ఈ మాటలు మీతో నేను కొన్ని కారణాల వల్ల చెబుతున్నాను. నేను వాక్యం దేవుడు నాకు ఇస్తాడు, దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇలాగనా ఉన్నప్పుడు 6, 8 వచనాలు చదవండి, 9 కూడా చదవండి. ఇద్దరు ఒక గ్రూపు, 10 మంది ఒక గ్రూపు. ఈ 10 మంది ఇద్దరిలో నువ్వే గ్రూపులు ఉంటావు. ఏమీ రాకపోతే కాలేబు యోషువలో కనిపిస్తావు, ఏదైనా రాగానే ఆ గ్రూపులో కనిపిస్తావు. ఒకసారి పరీక్షించుకోండి, చెప్పండి, ప్రభువా నేను కాలేబు యోషువ గ్రూప్ అని. దేవుని బిడ్డలారా, ధైర్యం అనేది ఆయుధాల మీద ఆధారపడలేదు, విశ్వాసం మీద ఆధారపడి ఉన్నది. హల్లెలూయా. ధైర్యము వనరుల మీద ఆధారపడింది కాదు, దేవుడు ఇచ్చే ధైర్యము. ఇంకో లక్ష్యం అంటే అలాగైతే నేను ధైర్యంగా ఉంటాను ప్రభా, డబ్బు మీద ఆధారపడింది కాదు ధైర్యం. ధైర్యం దేని మీద ఆధారపడి ఉంది? విశ్వాసం మీద ఆధారపడి ఉంది. ఏమన్నాడు? యెహోవా మీద తిరగబడకండి హెచ్చరిస్తున్నాడు. ఏం తిరగబాటు ఏంటి? సమస్యలు శోధనలు బట్టి నువ్వు దిగులు చెంది బాధ చెంది దేవుని శక్తిని నువ్వు తక్కువగా చేసి నీకున్న సమస్యను ఎక్కువగా చేస్తే నువ్వు దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నావు. వారికి భయపడకుడి. హల్లెలూయా. వారికి భయపడకండి, ఆ దేశంలో దేవుడు మనకి ఇస్తాడు. వీళ్ళ మాటలు ఎలాగ ఉన్నాయి, వాళ్ళ మాటలు ఎలాగ ఉన్నాయి, వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? దేవుని బిడ్డలారా, జాగ్రత్త సుమండి. దేవుడు చేసే అద్భుతాలకు సిద్ధంగా అండి. అవి జరగాలి, పొందుకోవాలంటే విశ్వాసంలో నిన్ను బలపరుచుకోవాలి. ఎందుకు బలపరుచుకోవాలంటే మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. యేసు ప్రభు కొంతమంది రోగుల మీద చేతుల నుంచి స్వస్థత పరచుడు తప్ప ఎక్కువ కార్యాలు చేయజాలక పోయెను. కారణం అక్కడ ఉన్న వారిలో అవిశ్వాసం. అంటే ఈ సంవత్సరంలో మరొక హెచ్చరిక, దేవుడు నిశ్చయముగా మన మధ్య అద్భుతాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. అద్భుతాలు పొందుకున్న వారిలో నీవు ఉండాలి, నీ కుటుంబం ఉండాలన్నది దేవుడి కోరిక, నా కోరిక. ఎవరు ఏ కష్టం శ్రమలు ఇప్పుడు నాకు చెబితే నాకు ఆ కష్టం శ్రమ కనిపించదు, ఆహా ఇదే కావాలి దేవుడు చేయబో అద్భుతం అనుకుంటాను. నేను ఇప్పుడు నన్ను నడిపించేది దేవుని వాక్యం. అవిశ్వాసం ఒకవేళ నీలో ఉంటే ఆయన చేయజాలకపోవచ్చు, నీ జీవితంలో కార్యం జరగకపోవచ్చు. అందుకే విశ్వాసాన్ని ఏం చేయాలి? బలపరుచుకోవాలి. అవిశ్వాసులకు దేవుడిని ఎదురు నుండి కలిగేదేంటో తెలుసా? ఆ యొక్క 10 మందికి ఏం కలిగిందో తెలుసా? ఆ 10 మంది మాటలు నమ్మి ఎలుగెత్తి ఏడ్చిన వారికి అయ్యో కనుకరించి జాలిపడి కన్నీరుని చూస్తాడు అన్నాడు కదా దేవుడు. అలా కన్నీరు అని తుడిచాడా? తుడవలేదు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 32వ వచనం. అయితే మీ శవములు ఈ అరణ్యంలో రాలును అన్నాడు. అందుకే ఐగుప్తుని విడుదల పొందిన వారిలో కనాను చేరిన వారు 2, మిగిలిన వారు అరణ్యములో రాలిపోయారు. ఎక్కడ? ఈ సంఘటన దగ్గరే. మరోసారి హెచ్చరికగా తీసుకోండి. అవిశ్వాసాన్ని దగ్గరకు రానివ్వకండి, పిరికితనాన్ని దగ్గరకు రానివ్వకండి, భయము దగ్గరకు రానివ్వకండి. సమస్యలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, బాధలు ఉన్నాయని కృంగిపోకండి.
హబక్కూకులోంచి ఏం విన్నారు మీరు? అంజూరం చెట్లు పోయకపోయినా, ఒలివ చెట్లు కాయకపోయినా, మందలో పశువులు లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను. హల్లెలూయా. నా ఆనందాన్ని వాపలేవు, నా సంతోషాన్ని వాపలేవు. నా రక్షణకర్త యందు నేను ఆనందిస్తాను. యెహోవా నా బలము, ఆయన నా కాలం లేడి కాలం వల్ల చేస్తాడు. ఉన్నతమైన స్థలములో నేను నిలబడతాను అంటున్నాడు. వాళ్ళు భక్తులండి, నమ్మిన వాళ్ళండి. ఏ అండకా గొడుగు పట్టిన వాళ్ళు కాదండి. వాళ్ళు దేవుని ఎడల పరిపూర్ణమైన విశ్వాసము గలవారండి. నిర్గమాకాండము 14వ అధ్యాయం 15వ వచనం చూడండి. నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పుము. ఈరోజు ఈ వాక్యం చెప్పడానికి కారణం ఏంటంటే, అద్భుతాలు చేస్తానన్న దేవుడు ఎర్ర సముద్రం దగ్గర సంఘటన దేవుడు నాకు చూపించాడు. అందుకు ఆ సంఘటనే నేను చేసుకున్నాను. ఫరో సైన్యం చూచారు, భయపడ్డారు, మోషాల మీద సనుగుతున్నారు. ఇందు నిమిత్తమే బొబ్బలగడ్డ తీసుకొచ్చారా, మేము అక్కడ చావవలసింది అని తిరుగుబాటు మాటలు మాట్లాడుతున్నారు. మోషే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి దేవుడు అన్నాడు, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోమ్మని ఇశ్రాయేలుతో చెప్పు. అంటే అర్థమేంటి తెలుసండి? మోషే నేను రెడీగా ఉన్నాను, రెడీగా ఉండవలసిన ఇశ్రాయేలు ప్రజలే. నా ఆలోచనతో, నా ప్రణాళికతో నేను సిద్ధంగా ఉన్నాను. దాన్ని రిసీవ్ చేసుకోవడానికి, చూడడానికి ఇశ్రాయేలు ప్రజలు సిద్ధంగా లేరు. వీళ్ళు ఎలాగున్నారంటే అదిగో 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 వచ్చేసారు, అదిగో రథాలు, అదిగో కత్తులు, అమ్మో ఆడుతూ వాళ్ళు పొడి చేస్తారు, కసక్క దిగిపోతే చచ్చిపోతాం, శవమైపోతాం. మనల్ని ఎప్పుడు పాతి పెడతాడు? ఓ మన శవాలు కాకులు గెద్దలు వచ్చి తినేస్తాయి. ఇది వీళ్ళ హృదయం, ఇది వీళ్ళ హృదయం. ఇప్పుడు ఈ హృదయం వాళ్ళని మారాలి. ఎలా మారాలి? నా దేవుడు గొప్పవాడు కొన్ని వినిపిస్తాను హృదయం వాళ్ళలోకి రావాలి. సమస్యను గొప్పలు చేస్తున్నారు, శత్రువు గొప్పది అనుకుంటున్నారు, దేవుని శక్తిని మర్చిపోయారు, దేవుని కార్యాలు మర్చిపోయారు, దేవుని శక్తి వైపు చూడడం లేదు వీళ్ళు. అందుకే నాకు మొరపెట్టడం కాదు, నేను రెడీగా ఉన్నాను, ఇశ్రాయేల్ని సాగిపోమ్మని చెప్పు. సాగిపోవాలంటే వీళ్ళు ఎటు చూస్తున్నారు? సాగిపోవాలంటే ఇలాగ అంటే దృష్టి మరల్చండి. ఎక్కడి నుండి? సమస్య నుండి యేసు వైపు చూడండి. హల్లెలూయా. ఇబ్బందులు చూడకు, యేసు వైపు చూడు, ప్రభు వైపు చూడు. శత్రు వైపు చూడకు, దేవుని వైపు చూడు. రోగం వైపు చూడకు, యేసు రక్తం వైపు చూడు. వాళ్ళు సాగిపోమ్మని చెప్పు. ఇప్పుడు ఒక్కసారిగా మోషే ఇటు తిరిగాడు, ప్రజలు కూడా ఇటు తిరిగారు. మోషే ఇటు తిరగగానే, ప్రజలు ఇటు తిరగగానే వెనక్కి ఏం జరిగింది చూడండి. ఒకసారి చదవండి, 18వ వచనం చదవండి. ఇక్కడ దేవుడికి ఒక కోరిక ఉంది. అసలు ఐగుప్తు ప్రజలకు నేనంటే ఏంటో తెలియాలి. ఏంటి? వాళ్ళని ఎవరిని వెంబడిస్తున్నారు? దేవుడు వాళ్ళని విడిపించి తీసుకెళ్తుంటే మళ్ళా వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నా ప్రజల జోలికి వస్తున్నారు, వాళ్ళు నా బిడ్డల జోలికి వస్తున్నారు. నేను విడిపించి రక్షించి కనాను చేర్చాలనుకున్న వారి వైపున వస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి నేనంటే ఏంటో తెలియాలి. ఇది పౌరుషం అంటే, ఇది రోషం అంటే దేవునిది. ఇది దేవుని రోషం, ఇది దేవుని పౌరుషం. నా ప్రజలని బాధపెట్టిన, అమాలేకులు బాధపెట్టిన నాకు గుర్తున్నది, వాళ్ళు నేను ప్రతీకారం చేస్తానన్నాడు దేవుడు. మనం మౌనంగానే ఉండాలండి. దేవుడి పని దేవుడు చేసిపోతాడు. కుర్తులో పడి నెలకలా కొట్టుకోకూడదు. మనం కాముగా ఉండాలి. కాముగా ఉంటే దేవుడి పని దేవుడు
చేస్తాడు. ఆమేన్. దేవునికి వచ్చే మహిమను దొంగిలించకండి. లాజరు రోగి ఉన్నప్పుడు వర్తమానం వెళ్ళింది, ప్రభు వచ్చారా? ఏమండి, ఎప్పుడు వచ్చారు? వచ్చి ఏం చేశారు? బ్రతికించారు. రోగి ఉన్నప్పుడు బ్రతికిస్తే మంచిదా, చనిపోయిన తర్వాత బ్రతికించడం మంచి అయిందా? రోగి ఉన్నప్పుడు స్వస్థపరిస్తే ఘనత ఎక్కువ వచ్చేదా? రోగి చనిపోయిన వ్యక్తి లేపడం ద్వారా ఘనత ఎక్కువ వచ్చిందా? ఏది మంచిది? ఒకవేళ అంత వద్దనుకుంటే దేవుడికి రావాల్సిన ఘనత ఏమవుతా చెప్పండి? ఏమండి, పోతుంది. దేవునికి ఘనత రావాలంటే కొన్ని శ్రమలు మన జీవితంలో అనుమతించాలి మనం. ఆ శ్రమ ఎందుకు వచ్చింది? లాజరుకు ఆ శ్రమ ఎందుకు వచ్చింది? దేవుని కుమారుడు మహిమ కొరకు వచ్చింది. నీకు ఈ శ్రమ ఎందుకు వచ్చింది? దేవుని మహిమ కొరకు వచ్చింది. ఈ కష్టం ఎందుకు వచ్చింది? దేవుని మహిమ కొరకు వచ్చింది. ఇది నువ్వు దేవుని బిడ్డమైనా కాదు ముందు తేల్చుకో. నువ్వు దేవుని బిడ్డమైతే నీకు వచ్చిన బాధలు దేవుని మహిమ కొరకు వచ్చాయి. నీ జీవితం ద్వారా దేవుడు మహిమ పరచుకోకపోతే ఎవరి ద్వారా మహిమ పరచుకుంటాడు చెప్పండి? మన జీవితాల ద్వారా దేవుడు ఘనత తెచ్చుకుంటాడు. అందుకే దేవుని బిడ్డలారా, కొన్ని శ్రమల్ని మన జీవితంలో అనుమతిస్తాడు. హల్లెలూయా. ఇలా అనవచ్చుగా, ప్రభువా ఈ శ్రమను ఎందుకు అనుమతించావో? ఈ శ్రమ ద్వారా మీ నామానికి ఘనత తెచ్చుకోండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అప్పుడు ఎవరిని ఘనపరుస్తున్నావు? ఎవరిని ఘనపరుస్తున్నావు? నువ్వు దేవుని ఘనపరుస్తున్నావు. అప్పుడు దేవుడు నేను ఘనపరిస్తే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఘనపరుస్తాడు. వారు దేవుని బిడ్డలారా వెనక్కి చూడకూడదు. ఎప్పుడు నాగటి మీద చేయి వేసిన వాడు వెనుక చూస్తే నా రాజ్యమునకు పాత్రుడు కాదు. భయపడాలు, వెనక అడుగు వేయడాలు ఉండకూడదు. మనం ఎప్పుడు ముందుకు అడుగులు వేయాలి. 18వ వచనంలో ఏమన్నాడు? నేను నా నామాన్ని మహిమపరుచుకుంటాను. సాగిపోమని చెప్పు. వీళ్ళు తిరిగారు. ఇప్పుడు దేవుడు అంతవరకు ముందు నడిచిన దేవుని ఆ వెలుగు, ఆ మేఘం దూత వీళ్ళ ముందు నుంచి వెళ్ళి వెనక్కి కాపు కాశాడు. ఐగుప్తీయులకు చీకటి, ఇశ్రాయేలుకి వెలుగు. అది అద్భుతము అంటే. హల్లెలూయా. అద్భుతం అంటే ఊహకి అందదు, ఊహకి అందదు, మనిషి ఊహించలేడు. చూడండి, ఎప్పుడైతే సాగిపోమని చెప్పాడు, మరి వాళ్ళు వచ్చేస్తే, ఇలా ముందుకు వెళ్ళినప్పుడు వెనక నుంచి వచ్చేస్తే, సాగిపోమని చెప్పిన వాడు వేరేవాడు కాదు, ఆ దూతను పంపించాడు. ఇప్పుడు ఐగుప్తులు ఇజ్రాయేలు సమీపించాలంటే ఎవరిని దాటుకొని రావాలి? ఇప్పుడు ఐగుప్తీయులు ఇజ్రాయేల్ దగ్గర రావాలంటే దగ్గరున్నారా లేదా? కానీ మధ్యలో ఎవరున్నారు? కంటికి కనిపిస్తున్నారా లేదా? కానీ మధ్యలో ఎవరున్నారు? దేవుని దూత. అంటే చుట్టూ ఉన్నారు కానీ టచ్ చేయలేరు. దేవుడు సాతానుకు ఒక గీత గీస్తాడు, ఆ గీత దాటి వాడు రాలేడు. యోబును అప్పగించినప్పుడు గీత గీశాడు. నీకు తెలుసా విశ్వాసంలో ఎంత ధైర్యం ఉందో, విశ్వాసంలో ఎంత ఆనందం ఉందో? హల్లెలూయా. దాన్ని కొంతమంది గర్వ అహంకారం అనుకుంటారు. గర్వ అహంకారం కాదు అది, దేవుడి మీద ఉన్న నమ్మకం. అది దేవుడి మీద ఉన్న నమ్మకం, గర్వ అహంకారం కాదు, దేవుడి మీద ఉన్న నమ్మకం. అది ఐగుప్తులు ఎవరు కూడా ఇశ్రాయేలుని సమీపించలేదు, దగ్గరికి రాలేదు. శత్రువు ఇలా ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను, నేను శత్రువునే చూస్తున్నాను, కానీ నా కన్నుకి ఇంకోటి కనిపించడం లేదు. ఈ నాకు మధ్య యేసయ్య ఉన్నాడు, ఆయన హస్తం ఉంది. హల్లెలూయా.